ఆ ఎదురుగా కనిపిస్తూ ఉన్నది అది ఒక దేవాలయం. నిజానికి అక్కడ ఏ నిర్మాణం లేదు ఇంతకుముందు. ఒక పెద్ద ఏకశిల ఉండేది, ఒక పెద్ద రాయి. ఆ రాయిని ఏకశిలని వినాయక రూపంలో మలచడానికి ప్రయత్నం చేశారు. ఇది 1113 అంటే 12వ శతాబ్దంలో జరిగింది. ఈ పక్కన ఉన్న గ్రామం ఆవంచ గ్రామం. ఇది ఈ ఆవంచ గ్రామాన్ని కేంద్రంగా చేసుకొని తైలపుడు అనే ఆయన 12వ శతాబ్దంలో పరిపాలించాడట. అంటే ఇక్కడ ఒక కోట కానీ దీనికి అవశేషాలు మనకేం కనిపించవు. మహబూబ్ నగర్ వెళ్ళేటప్పుడు జడ్చర్ల దగ్గర నుంచి పక్కకు తిరిగితే, ఎడమవైపుకు తిరిగితే ఈ ఆవంచ గ్రామం కనిపిస్తుంది మనకి. ఈ ఆవంచ గ్రామంలోనే ఈ నిర్మాణం జరిగింది ఇది. అయితే తైలపుడు నిర్మించేటప్పుడు ఆయన ఈ రాజధాని ప్రాంతంలోనే కనిపించినటువంటి ఈ శిలను చూసి ఇక్కడ దీనికి గణపతి రూపం ముందే ఉంది అని చెప్పి భావించి దాన్ని కొంచెం గణపతి రూపంగా మార్చే శిల్పాన్ని చెక్కించే ప్రయత్నం చేశారట. దాంతో 12వ శతాబ్దం అంటే దాదాపు ఇప్పటికి 1000 సంవత్సరాల నాటిది. చూడండి, ఏకశిల ఇది. అయితే దీన్ని చెక్కుతూ ఉండగానే ఆయన రాజు, తైలపుడు అనే రాజు మరణించాడు. దాంతో ఈ నిర్మాణం ఆగిపోయింది. ఇది ఒకసారి మనం చూస్తే సహజ శిల మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడ కూడా ఇది చెక్కినట్టు వెనక నుంచి చూస్తే అక్కడక్కడ ఉలి ఘాట్లు మనకు కనిపిస్తాయి. పైన ఉలి ఘాట్లు కనిపిస్తాయి మనకి. ఇక సహజ సిద్ధంగా ఉన్న ఉన్నటువంటి ఏకశిలని గణపతిగా దీన్ని మార్చే ప్రయత్నం చేశారు. ఒకసారి చుట్టూ చూద్దాం మనం. చుట్టూ ఉన్న పొలాలు కూడా ఇక్కడ మనకు కనిపిస్తాయి. ఇక్కడ చూడండి, సహజ సిద్ధమైన శిల మనకు కనిపిస్తుంది. ఈ సహజ సిద్ధమైనటువంటి శిలని పైనుంచి కింది దాకా మనం ఇలా చూడవచ్చు. ఈ పొలాల మధ్యలో ఈ సహజ సిద్ధంగా ఉన్నటువంటి ఈ శిలనే వాళ్ళు తీసుకొని ఒక శిల్పంగా మలచారు. అసలు శిల ఉండటమే గణపతి ఆకారంలో మనకు కనిపిస్తుంటుంది. దాంట్లో కొంత పక్కకు కొంచెం విడదొలిచారు, దాని నుంచి అప్పటి నుంచి కనిపిస్తుంటుంది. ఇంతకుముందు ఇది లేదు, ఈ షెడ్డు నిర్మాణం చేయలేదు. కానీ ఒక రకంగా షెడ్ లేకుండా విడిగా ఉంటేనే ఇది బాగుండేటట్టుగా మనకు కనిపించింది. అంటే ఎండకి వానకి గాలికి ఎందుకు వదిలిపెట్టాలని చెప్పి ఈ షెడ్డుని నిర్మించి